మెదక్ పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 8వ వార్డు రామ్నగర్ కాలనీలో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే వార్డులో 27 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని వార్డు నంబర్ 20లో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి గత 10 ఏళ్లలో జరగని పనులన్నీ కూడా ఇప్పుడు చకచక మరి 2 ఏళ్లలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇంకా బ్రహ్మాండంగా మరి మెదక్ పట్టణాన్ని సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధిలో సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం.